నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం జీడిమెట్లలో అంజలి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇది అంజలి వాళ్ళు నివాసం ఉంటున్న ఇల్లు. ఈ ఇంటిలో కూడా వాళ్ళు ఒక రూమ్ అనేది రెంట్కి తీసుకొని తన పిల్లలతో ఇక్కడ తను నివాసం ఉంటుందని చెప్పేసి అయితే చెప్పుకోవాలి. ఒకసారి కనుక మనం ఇంటిని చూసుకున్నట్లయితే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇక్కడ పరదా కప్పడం అయితే జరిగింది. అయితే ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళే ఎంట్రన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక ఉయ్యాల ఉంటుంది. సో ఈ ఉయ్యాలలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ఉయ్యాలనే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచిన కాంచెల్లి నైట్ పడుకునే వరకు ఇక్కడే ఉండి వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడనే వాళ్ళు టైం పాస్ చేసే వాళ్ళని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఒకసారి కనుక మనం ఇంటి లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇదంతా విండోస్, ఒక విండో అయితే ఓపెన్ చేసి ఉంది. సో ఇంట్లో సామాన్ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మనకి ఇంట్లో చూసుకున్నట్లయితే బట్టలు, అలాగే చైర్స్, కూలర్ మీద ఉన్న వస్తువులు ఎక్కడెక్కడ పడేస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే ఇక్కడే తను చైర్లో కూర్చున్నప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది అయితే లేదు, ఇక్కడ తను ఫ్యాన్ మీద ఇక్కడ బయట ఉయ్యాలలో కూర్చున్నప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగింది, తనను ఇంట్లోకి తీసుకెళ్ళి మరి సుత్తతోను కొట్టడం అయితే జరిగింది అని చెప్పేసి కూడా మరి కొంతమంది అయితే చెప్తున్నారు. సో నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పోలీసులు వచ్చి ఇక్కడ లాక్ వేయడం అయితే జరిగింది. ఇది వాళ్ళు ఉంటున్న ఏరియా అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. ఈ ఏరియాలో కూడా కొంతమంది మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే తను అమ్మాయి ఒక 1 వీక్ తన ప్రియుడితో పారిపోయింది. సో వచ్చిన 4th డేనే ఇంటికి రమ్మని చెప్పేసి వాళ్ళ మమ్మీ అడిగినా కానీ నేను ఇంటికి రాను అని చెప్పేసి కూడా అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉన్నారో తను పోలీస్ స్టేషన్లోనే పడుకుందంట. ఇక్కడ స్థానికులు చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో పడుకుందంట. అంటే మొన్న వచ్చిన రోజు, వచ్చిన రోజు కూడా వాళ్ళ మమ్మీని ఆ రోజే చంపేసిందంట. ఆ రోజే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి ఆ రోజే పిలిపించి ఆ రోజే వాళ్ళ మమ్మీని చంపేసింది. సో ఇదంతా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇక్కడికైతే ఇది వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెంట్ తీసుకొని ఉంటున్నారు. సో నిన్న ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పోలీసులు ఇక్కడికి రావడము, సో చుట్టూ పరదా కప్పడం ఇదంతా జరిగింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది వాళ్ళ కిచెన్ అబ్బా. ఈ కిచెన్ నుంచి మేము విజువల్స్ చూసాము. ఒక పెద్ద సుత్తతోటి వాళ్ళ మమ్మీ సెకండ్ టైం బతికి ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత ఇదంతా వాళ్ళ ఇంటి సరౌండింగ్స్. మనం ఒకసారి కిచెన్ వైపు వెళ్ళి చూపిస్తాను నేను మీకు. కిచెన్ వైపు వెళ్ళి చూపిస్తే కిచెన్లో కూడా సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాయి. ఇప్పుడు మనము ఇంటి బ్యాక్ సైడ్కి వచ్చాము. కిచెన్ వైపు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కిచెన్లో సామాన్లు అంతా ఎక్కడెక్కడ పడేస్తున్నాయి. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే కిచెన్లో ఉన్న సామాన్లు, అలాగే ఫ్రిడ్జు, ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడేస్తున్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు ఒక సుత్త కనిపిస్తుంది అక్కడ, ఆ ఏరియాలో ఒక సుత్త కనిపిస్తుందా? సో ఆ సుత్తతోటే వాళ్ళ మమ్మీ సెకండ్ టైము బతికి ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ సుత్తతోటి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని, అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని రెండోసారి అంటే 7:30 ఆ సమయంలో రెండోసారి పిలిపించి ఆ సుత్తతోని చంపిందని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. మనము రాళ్ళని పగలగొడతాం కదా, ఆ సుత్తె అంత పెద్దగా ఉంది. ఆ సుత్తె పాపం ఆ సుత్తె తీసుకొని ఆమె తలకాయ మీద వేసి కొట్టిరంట. ముఖం మొత్తం బ్లీడింగ్ అయ్యి, ముఖం మొత్తం బ్లడ్తో నిండిపోయి ఆ కింద మొత్తం బ్లడ్ అయిందంట ఆమె ఫేస్ అంతా. ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు, మరి చుట్టుపక్కల ఈ బిల్డింగ్లలో నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడి అసలుకి వాళ్ళ మమ్మీ ఏ విధంగా ఉంటుంది, ఆ అమ్మాయి అంటే 8 నెలల పరిచయానికి వాళ్ళ కన్న తల్లిని చంపుకునేంత కిరాతకంగా ఎందుకు వ్యవహరించింది అనేది కూడా ఒకసారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అంజలి మీకు తెలిసే ఉంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నారు వాళ్ళు? సంవత్సరాలు కాల, మంత్ ఒక 6 నెలలు అవుతుందేమో వచ్చి. 6 నెలలు అవుతుంది అంతే. అంతే కదా, అంతే 6 నెలలు. సో ఎట్లా జరిగింది ఇన్సిడెంట్, మీకు ఎప్పుడు తెలిసింది ఇది? నైట్ 11:30కి జరిగింది ఒకసారి. పోలీసులు వీళ్ళు వచ్చి అంబులెన్స్ పోలీస్ వ్యాన్ వస్తే ఏంటి ఇలా వచ్చారు ఏంటి అని చెప్పి చూస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఆ పిల్లలిద్దరూ వాళ్ళ అక్క చనిపోయిన వాళ్ళ అక్క వచ్చి నా చెల్లి అని అరిస్తే అప్పుడు తెలిసింది మాకు ఈమె చనిపోయిందనే సంగతి. అసలు అప్పటి వరకు ఎవరికి ఏం జరిగింది ఎవరికి తెలీదు. ఆమె ఇంటి ముందు ఉన్న ఎవరో గొడవ వాళ్ళది, ఎవరు పట్టించుకోరు. అది నైట్ 5 o'clock నుంచి స్టార్ట్ చేసిండ్రట ఇదంతా. అది కూడా సీసీ కెమెరాలో చూస్తే తెలిసింది మాకు. సో అమ్మాయి వాళ్ళ తల్లితో ఏ విధంగా ఉండేది, తరచు గొడవలు పడేవాళ్ళ? గొడవలు ఏం లేవు, అంటే లోపల ఏమైనా పడేటోళ్ళేమో కానీ మాకు హాల్లో ఇంటి ముందు ఒక ఉయ్యాలు ఉండే, అందులో కూర్చొని జడేయడం, వాళ్ళకి ఏమైనా ఫుడ్ పెట్టడం, ఆమె తినడం అంతా ఓపెన్గా ఉండేది. ఆమె మాకు ఏంటంటే 3rd floor కదా, క్లియర్గా కనిపించేది అంతే. అంతకు మించి మాకేం తెలీదు.
కానీ ఇద్దరు ముగ్గురే ఉంటారు, ఆ ఇద్దరు అమ్మాయిలు ఆమె ఉంటుందని తెలుసు. కాకపోతే ఆమె రోడ్డే వెళ్తుంది కదా, ఆమె సింగర్ అంటే అదే ఇప్పుడు పార్టీ తరపున పాటలు పాడతారు కదా, అది పార్టీలో తిరుగుతుంది, జెండా వేసుకొని తిరుగుతుంది, అంతే తెలుసు. దగ్గర పట్లనే ఉన్నారు కదా ఇంటికి. అంత పట్టించుకోమమ్మా, అట్లా ఏం తెలియదు. ఏంటంటే ఆమె లవ్ చేసింది, ఆ వాడిని పిలిపించి చంపించింది అని తెలిసింది సీసీ కెమెరా ద్వారా. అంతకుముందు మాకేం తెలియదు. సో ఇప్పుడు ఈవినింగ్ టైంలో అంటే కాలనీలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు, మీరు బయట తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఏం కొంచెం అనుమానంగా ఏమనిపించలేదు? ఏం లేదు, అది నైట్ 5 కూడా చంపినప్పుడు కూడా ఏం డౌట్ రాలే ఎవరికి. 4 గంటల నుండి స్టార్ట్, 4కి అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది. స్కూల్ నుంచి వచ్చేసరికి ఈమె పెద్ద పాపే అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమందని ఫస్ట్ పంపించింది. వెళ్ళిపోయాక వాళ్ళకి ఫోన్ చేసి వచ్చేసరికి పూజ చెయ్యమ్మ, పూజ దగ్గర కూర్చో నువ్వు అనేసరికి పూజ దగ్గర కూర్చుంటే చున్నీ వేసేసి పీక పట్టేసుకున్నారు, కొట్టేశారని. పూజ చేయమని ఎవరు చెప్పారు? ఆ తల్లే, ఈ పెద్దమ్మాయే. అంటే ఈ దేవుడి వైపు కూర్చుంటుంది కదా, అటు ఇటు తిరగదు కదా, ఆవిడ కూర్చుని పూజలు బాగా చేస్తుంది. ఎందుకంటే నామాలు బొట్లు, ఇంట్లో కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు. పూజ చేస్తే పూజ కూర్చున్నప్పుడు చున్నీ పట్టుకొని చేసేసి బిగించేశాడు అన్న. అప్పుడు వరకు ఈమె బయట ఉంది, పూజ చేస్తుంటే ఒకటే సైడ్ ఉంటుంది ఫోకస్, ఫోకస్ ఉంటుంది కదా, ఈమె బయట ఉంది కాపలా, మా చెల్లి వచ్చే టైం అయిందని చెప్పి. ఇలాగ చంపేశాక వాళ్ళ చెల్లి వచ్చింది, వాళ్ళ చెల్లి వచ్చి చూసుకునేసరికి అమ్మకి ఏమైందంటే పడిపోయింది స్టూల్ మీద నుంచి అందట. సరే హాస్పిటల్కి ఫోన్ చేద్దాం, అంబులెన్స్కి పోలీసు వాళ్ళకంటే ఎవ్వరికి చెయ్యొద్దు, పెద్దమ్మాలకి చేద్దామని. పెద్దమ్మాలకు కూడా ఎందుకు చేద్దామంటే పెద్దమ్మ నైట్ వస్తుంది 9 o'clockకి డ్యూటీ నుంచి. చేశారు కానీ ఆమె వస్తానమ్మ డ్యూటీ అయిపోయాక 9 o'clock అందట. ఆమెకి బండి లేదట, బండి కూడా వచ్చంట ఆమెకి, బండి కూడా లేదు, నేను 9 o'clockకి వస్తానని. అంటే పెద్దదానికి తెలుసు వాళ్ళ పెద్దమ్మ 9కి వస్తుందని. అది ఇలాగా పడిపోయి ఈ చిన్నపిల్లని చూసి కొట్టుకుంటుంటే ఇంకా చచ్చిపోలేదని మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని పిలిపించి మళ్ళీ చంపిందట. అంతే, ఇదంతా మాకు సీసీ కెమెరాలో చూస్తే తెలిసింది. అంటే వీళ్ళు వెళ్ళడం, ఎన్ని నిమిషాలు లోపల ఉన్నారు, ఏ టైంకి బయటకు వచ్చారో తర్వాత తెలిసింది. మీరేమైనా చెప్తారా? ఇప్పుడు మీకు ఇన్సిడెంట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? లేదండి, మేము ఆ బిల్డింగ్ ఎదురుగానే ఉంటాము, మేము 3rd floorలో ఉంటాము. డిన్నర్ అయినాక మేము బయటికి వాకింగ్ ఇట్లా చేస్తుంటే అది అంబులెన్స్ పోలీస్ వాళ్ళంతా వచ్చి ఉన్నారు. ఏమైంది అని కిందకు వచ్చినాం మేము. ఇట్లా కిందకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పైనుంచి అయితే మేము చూస్తున్నాము, పెద్దమ్మ ఇటు అటు తిరుగుతూనే ఉంది. చిన్న పాపను బయటనే పెట్టింది. వాళ్ళ పెద్దమ్మకు ఫోన్ చేశారు, వచ్చింది. ఇది ఏ టైంకి? మేమైతే 11కి చూసినాం. అదంతా వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏడ్చిన తర్వాత మేము చూసాము. ఈవినింగ్ నుంచి అయితే చూస్తున్నాం కానీ ఏం జరుగుతుందన్నది తెలియట్లేదు. పిల్లలు మామూలుగా బయట తిరుగుతారు కదా, మేము అట్లానే అనుకుంటున్నాము. 11:30 వరకు మా బిల్డింగ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు లోపలికి వచ్చి చూసిన తర్వాత ఇట్లా అయిందని మాకు అప్పుడు అయితే తెలిసింది. అంతకు ముందుకు అరుపులు అట్లా మరిచినట్టు కావచ్చు, అట్లా ఏం లేవా? ఏం లేదు, అంతా సైలెంట్గా ఉంది. పెద్ద పాప ఒక్కటే బయట తిరుగుతుంది, వాళ్ళ పెద్దమ్మ ఏడుస్తుంది, అంతే. మా కెమెరాలో రికార్డ్ అయింది చూసిన తర్వాత ఈమె చంపింది అని మా అందరికి తెలిసింది. ఇంకా పెద్ద పాప ఎందుకు ఏడుస్తుంది అంటే చంపించింది ఆమె కదా. పెద్ద పాప ఏడవట్లేదు, చిన్న పాప ఏడుస్తుంది. పెద్ద పాప మంచిగా తిరుగుతా ఉంది, ఇంట్లో నుంచి బయటకు, బయట నుంచి ఇంట్లోనికి. పెద్దమ్మాయి కనీసం తల వంచి కూడా లేదు, మంచిగా తిరుగుతా ఉంది, కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ స్టెప్స్ పైన కూర్చుంది. అట్లా పోలీసులు మా రికార్డ్ చూడక ముందు పోలీసులు ఆమెను అడిగితే ఏమైందో నాకు తెలియదు, నేను బయటనే ఉన్నా సార్ అని వాళ్ళకి చెప్పింది. ఇంకా వాళ్ళంతా చుట్టూ చెక్ చేసినాక మా బిల్డింగ్లో కెమెరాలు ఉన్నాయి, లోపలికి వచ్చి ఓపెన్ చేసి మొత్తం చూసినప్పటికీ పోలీసులు ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? 11:30కి అంతా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళంతా సెర్చింగ్ చేసినప్పటికీ 2 o'clock అయింది. ఇక్కడ రికార్డులు వాళ్ళు సీసీ కెమెరా చూసినప్పటికీ మా ఓనర్స్ ఇంటి లోపలికి వచ్చిన 2 అయింది. 2కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమ్మాయేనంట. వాళ్ళ పెద్దమ్మ వచ్చిన తరువాత వాళ్ళ పెద్దమ్మ ఇమ్మంటే ఇచ్చిందంట. అంతవరకు వాళ్ళ చెల్లి ఇమ్మంటే నీకేం తెలియదు, నువ్వు కూర్చో, ఏం కాదు అని చెప్పేసి వాళ్ళ చెల్లి చిన్నగా ఉండే ఆమెను అక్కడ పక్కన కూర్చోబెట్టేసింది. ఆమె భయపడుతూ అక్కడ ఉండింది. వాళ్ళ పెద్దమ్మ వచ్చిన తర్వాత చెయ్యమంటే అప్పుడు చేసింది. మేము పైనుంచి చూస్తున్నాము, ఆమెని చెంపల పైన కొడుతుంది. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగిందని. అయ్యో ఈమెను ఎందుకు కొడుతుంది, వాళ్ళ మమ్మీని ఎవరో చంపేస్తాను మేము అనుకున్నాం అంతవరకు. ఈ 2 గంటలు అయినప్పటికీ మొత్తం ఏం జరిగింది, ఎవరు చంపారు అన్నది మా అందరికీ ఇంకా తెలుసు. 3 days అవుతుంది చేస్తూ ఉంటారు. మదరా ఆమె మహిళా మండలి ఏదో సభ్యురాలు అనుకుంటా.
ఆమె ఏం చేస్తుంది అన్నది మాకు తెలీదు, నిన్న మీడియా ద్వారానే తెలిసింది. కాకపోతే ఎప్పుడు బయట ఉయ్యాల్లో ఉంటుంది. మాట్లాడుకోరా ఎప్పుడు? ఆమె రీసెంట్గా వచ్చింది, ఆమె పొద్దున్న వెళ్ళిపోతే నైట్ ఎప్పుడో వస్తుంది. ఒక్క ఉయ్యాల్లోనే కనిపిస్తుంది కానీ వాళ్ళ లోపల ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలియదు. పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. ఇంకంతే, ఇంకా మేము పైన ఉంటాము. ఆమెతో అయితే మాట్లాడలేదు మేము ఇంతవరకు, చూడడం వరకే. మీకు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి తెలుసమ్మా? లేదండి, నేను అసలు చూడలేదు వాళ్ళనైతే. మా ఇన్సిడెంట్ అయినప్పుడే తెలుసు, కానీ వాళ్ళు ఉన్నారు, ఎవరో ఉన్నారని తెలుసు, కానీ పలాని పేరు కానీ అవన్నీ ఏం తెలియదండి. మీరు ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళతో? లేదండి, వాళ్ళు వచ్చి ఓన్లీ 5 months అట్లా అవుతుంది అంతే. ఏం మాట్లాడలేదు వాళ్ళతో, మనకు తెలియదు కూడా వాళ్ళు ఎవరో అనేది కూడా తెలీదు. నిన్ననే ఇంకా ఇది జరిగినాక ఒకటి బయటపడుతుంటే ఇట్లా అని చెప్పేసి అనుకుంటున్నాము. అదే ఆ పిల్లలు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చి ఏడుస్తుంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ పిల్ల ఏదో బయటికి వెళ్ళిపోయింది, ఇంటికి తీసుకొచ్చారు. నేను ఏదో కోర్టుది వాళ్ళ అమ్మ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిందంట ఆ పిల్లది ఏదో మెడికల్ టెస్ట్ చేయించాలని. దాని ద్వారా ఇంకా తెలిసింది ఏంటంటే మళ్ళీ ఆ పిల్ల దానికోసమో మరి దేనికోసమో వాళ్ళిద్దరిని పిలిపించి చంపేపించింది అనేది నిన్న న్యూస్ ద్వారా, నిన్న వచ్చినాక అందరు వచ్చినాక ఆ పిల్లని బెదిరిస్తే చెప్పిందని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ జరిగిన రోజు వాళ్ళ అక్క వాళ్ళు కూడా, అది అంజలి వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చి ఏడవడం అయితే జరిగింది. అప్పుడు మీరు వెళ్ళి అడిగారా ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏంది? అప్పటికి 11 అవుతుంది, ఏడుస్తున్నారు. నేను ఏమనుకున్నానంటే ఆమె ఏమైనా సూసైడ్ చేసుకొని చనిపోయిందేమో అని చెప్పేసి అని అనుకున్నాను. అప్పటికే అంతలోపు పోలీస్ వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. ఇంకా మనం వెళ్ళి నేను ఇక్కడ గేట్ లోపల నుంచి చూసాను, మా వాళ్ళు ఏమైందో వెళ్ళొద్దులే అని చెప్పేసి అంటే నేను ఉన్నాను. కాకపోతే తీర విషయం తెలిసినాక మాత్రం పిల్ల చూస్తే లాస్ట్ ఇంకా ఇట్లా అయింది తనే చేసింది అని ఒప్పుకున్నాక అప్పుడు అమ్మ నేను తప్పు చేశానని అన్న తప్పితే ఏం లేదు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ అక్కలు ఉంటారు కదా, వాళ్ళు తిడుతున్నారు, నీకు వెళ్ళిపోవడానికి అప్పుడు వచ్చింది, నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, అట్లా వెళ్ళిపోయినావు, ఇప్పుడు ఈరోజు నీ వల్లనే ఇది అయింది అంటే అప్పటికి నేను మా హస్బెండ్తో అన్నాను ఇట్లా ఏమో అయిందంటే ఆ చిన్నపిల్లనే అట్లా లేనట్టుంది అని అన్నారు. తర్వాత ఇంకా నమ్మబుద్ధి కాలేదు అసలు. లేదు, చాలా చిన్న కనపడుతుంది, చిన్న పిల్ల 10th క్లాస్ అయినా 10th క్లాస్ పిల్లలాగా లేదు. అట్లా చేసి ఉండదు, ఆమె ఏమైనా ప్రాబ్లంతో చేసుకుందేమంటే లేదు అని చెప్పేసి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చినాక అప్పుడు కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఈ పోలీస్ అతను అన్నారు ఈమెను ఆల్రెడీ ముందు తీసుకెళ్ళాము, మొన్నటి వరకు అక్కడే ఉండే, నిన్ననే ఇంటి దగ్గర డ్రాప్ చేసినాక మరి ఏం ఆలోచన చేసిందో తెలియదు. అతను పోనీ గల్లీలో ఉండడు, క్లాస్మేట్ కాదు, ఇంకేదైనా కాదు, లవ్ అనడానికి ఇన్స్టాగ్రామ్ అంట. మరి ఆమెకి ఎంతవరకు మెచ్యూరిటీ ఉంది, తల్లిని చంపాలనే ఆలోచన తనకి ఎలా వచ్చింది అనేది. 8 నెలల పరిచయానికి ఒక అబ్బాయి అంటే కొంచెం డేర్ చేస్తూ ఉంటారు, కానీ అమ్మాయిలు ప్రతి విషయంలో కొంచెం భయపడుతుంటారు, బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. కానీ అమ్మాయి అదంతా ఏం ఆలోచించకుండా 8 నెలల పరిచయానికి వాళ్ళ అమ్మని చంపింది. ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? అదే అమ్మా, ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పటికి కూడా నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ ఎవరైనా ఏమైనా అంటారేమో వీడియో చూసి అన్న ఆ దాంట్లో నేను ఇంకా ఉన్నాను. ఎందుకంటే అది ప్రతి ఆడపిల్లకు ఉండేది. ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నామమ్మా, మనం డ్రెస్ వేసుకుంటే ఇప్పుడు ఇది బాగాలేదా, బయటికి వెళ్తే ఎవరేమైనా అనుకుంటారా, అది మన ఆడవాళ్ళలో ఉన్నంత వరకు మన ఇండియాకి అంతా ఒక ఏమంటారు, మనం ఒక చీర కప్పినట్టే అమ్మ. ఎప్పుడైతే మన లోపల ఆ భయం పోతుందో అప్పుడు ఇట్లాంటివి చాలా చూస్తాము, చాలా జరుగుతాయేమో. భయం వేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడో విన్నాము, యూట్యూబ్లో ఎక్కడో ఫోన్లలో చూసినాం, అలాంటిది మన ఇంటి ముందు మన కళ్ళ ముందు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అమ్మాయిలకి అన్నీ తెలుసు, అమ్మాయి తలుచుకుంటే ఇల్లు నిలబెట్టగలుగుతుంది, ఇల్లు కూలగొట్టగలుగుతుంది. అమ్మాయిలో నిలబెట్టే గుణమే ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే మనకు దేవుడు ఎంత శక్తినిచ్చిండంటే ఆడవాళ్ళకి, మన తల్లిదండ్రులను కని పెంచి మమ్మల్ని పెద్ద చేసి ఒకరి చేతిలో పెడితే ఆ ఇంట్లోకి వచ్చి తెలియని వ్యక్తుల మధ్యలో ఉన్నామంటే మనం ఎంత మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్గా మనకు తెలియాలి. అలాంటిది మిస్యూజ్ చేసుకోకండి. మా ఫ్యామిలీని నిలబెట్టేదైనా ఆడదే, కూలగొట్టేదైనా ఆడదే. ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ జరిగేటప్పుడు పోలీస్ వాళ్ళు అంతా వచ్చారు, అంబులెన్స్ వచ్చింది, ఆమె డెడ్ బాడీని తీసుకుపోతున్నారు. ఆ టైంలో అమ్మాయి ఫేస్ ఎట్లా ఉందంటే నేను తప్పు చేశాను, మా మమ్మీ నా వల్లనే చనిపోయిందని ఏమైనా గిల్టీ ఉందా? ఆమెకి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆమె ఏమనుకుంది, నాకు అడ్డు తొలగిపోవాలి, నేను అతనితో వెళ్ళి హ్యాపీగా ఉంటాను అనుకుంది. కానీ నెక్స్ట్ ఏంటి అనేది ఆ పిల్ల ఆలోచించలేదు. ఆలోచించుంటే ఈరోజు ఇంత అనర్థం జరిగేది కాదు. అట్లీస్ట్ ఆ పిల్ల చావలేదు అన్నప్పుడైనా మళ్ళీ రమ్మనకుండా ఆ క్షణమైనా అయ్యో నేను తప్పు చేసినాను, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తా అనేది ఆ పిల్ల లోపల రావాల్సిందేమో. పేగుబంధం కదండి, మరి ఆమెకి ఎందుకు ఆలోచన రాలేదు అనేది అయితే తెలీదు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం, ఈ బిల్డింగ్లోనే ఉంటాం. ఈ బిల్డింగ్. సో మీకు
తేజశ్రీ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె మీకు తెలిసే ఉంటారు కదా. తెలుసు అంటే వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఇక్కడ ఉయ్యాలుగుతూ ఉంటారు, అలాగనే తెలుసు. వాళ్ళేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. వాళ్ళతో మాకు ఏం రిలేషన్ లేదు, కానీ మేము ఈ బిల్డింగ్ వాళ్ళందరూ కింద ఆడుకుంటూ ఉంటాం. ఓకే. సో నిన్న ఏం జరిగింది ఒకసారి ఏమైనా చెప్తావా? నిన్న అంటే మొన్న నైట్ ఆమె ఎవరితోటో బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది కదా, ఆ కేసు అంతా అయిందంట. ఆమె రానంటే స్టేషన్లో పడుకుందంట తేజశ్రీ. మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చింది వాళ్ళ మమ్మీ. ఇలాంటి ఏం చేయకూడదమ్మా, బాగుండాలి, ఇలాంటి వేషాలు వేసావంటే చంపేస్తానంటే తేజశ్రీ ఏమన్నదంటే వాళ్ళ మమ్మీని, నువ్వు నన్ను చంపేదేంటి, నేనే నిన్ను చంపేస్తాను అన్నదంట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ అది చేసిందంట, ఇలా మమ్మీని చంపేద్దామని. చాటింగ్ చేసి 5 o'clockకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలిచింది. వాళ్ళ మమ్మీ పూజ చేసుకుంటుంటే చున్నీతో ఈవినింగ్ 5 o'clock. నిన్న కాదు మొన్న ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇలా చున్నీతో హ్యాంగ్ చేశారంట. చేసి వాళ్ళ చెల్లి బయటికి వెళ్ళింది అంటున్నారు, కానీ వాళ్ళ చెల్లికి మమ్మీ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా బయటికి వెళ్ళినప్పుడు, ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ చెల్లికి తెలియదు, ఓకే. సెకండ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయినా బయటికి పంపినప్పుడు మమ్మీకి బాగాలేదు, ఇలా ఏదో చేస్తున్నారని బయట వాళ్ళకైనా చెప్పాలి కదా. అక్క దగ్గరికి వెళ్ళింది అంటున్నారు, అక్కకైనా చెప్పాలి కదా. తను వాళ్ళ చెల్లికి తెలియదు, వాళ్ళ చెల్లిని బయట కూర్చోపెట్టారు మెట్ల మీద అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరైనా చెప్పండి. సెకండ్ మా చెల్లి ఇంట్లో లేదు, నేను ఇంట్లో లేదంటున్నారు, హ్యాంగ్ చేసింది అంటున్నారు. కొంచెం ఊపిరితో ఉంది, నేను మా మమ్మీని అడిగాను ఏమైనా తాగావా అది ఇది అని ఆమెనే చెప్తుంది. ఆ చిన్న పాప మమ్మీకి అన్కాన్షియస్లో ఉంది, ఇలా కదులుతుందంటే నేను మమ్మీని అడిగాను, ఏమైంది మమ్మీ, ఏమైనా తాగావా, ఏమన్నా అయ్యిందా అని అడిగాను అనేసి అని వాళ్ళ అక్క బయటికి వెళ్ళమని చెప్పింది. ఆ బయటికి వెళ్ళినప్పుడైనా మమ్మీకి ఇలా బాగాలేదు, ఎవరైనా రండి మా మమ్మీని చూడండి అని ఆపోజిట్లో మేమున్నాం, పక్కింట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అక్క చెప్పిందంట కదరా, నువ్వు ఇక్కడ ఎవరిని పిలవకు, డైరెక్ట్ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మని తీసుకురా అని చెప్పిందంట కదా వాళ్ళ అక్క. పెద్దమ్మని తీసుకొని రమ్మనిలేదు, తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమందంట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా ఆపోజిట్ వాళ్ళని పిలిస్తే సరిపోతుంది కదా, పైన కూడా ఉంటారు, ఇక్కడ మేము ఉంటాము, ఎప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు నైట్ టైం అందరు పడుకుంటారంటే కాదు, డే టైంలోనే జరిగింది కదా. ఇదంటే ఇన్స్టాగ్రామ్ రిలేషన్ వల్ల జరుగుతుంది అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా కేసెస్ అవుతున్నాయి కదా. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు, మనీ వస్తున్నాయి అంటే ఓకే, బట్ ఈ చాటింగ్ ఆప్షన్ అనేది లేకుండా ఉంటే బాగుండేది. ఓకే. సో ఇప్పుడు నిన్న వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ అమ్మాయిని డెడ్ బాడీ తీసుకెళ్లారు కదా, సో అప్పుడు అమ్మాయి ఫేస్లో ఏమైనా గిల్టీ ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? పెద్ద అమ్మ అయితే ఏం ఏడవలేదు, చిన్నమ్మ మొత్తం చెకింగ్ అయ్యాక బాడీని అంబులెన్స్లో పెడుతున్నారు, బెడ్షీట్లో తీసుకొని వచ్చి. చిన్నమ్మ మమ్మీ కావాలి, మమ్మీ లెగుస్తుంది, మమ్మీ చచ్చిపోలేదని చెప్తుంది. అంబులెన్స్లో పెట్టేశాక వాళ్ళ చెల్లి ఏడుపుని చూసి ఆమన్నది, నేను తప్పు చేసేసాను మమ్మీ, ఒక్కసారి లెగు అని అన్నది. అదే లాస్ట్ వర్డ్. ఓకే. అమ్మ ఏం ఏడవలేదు, అసలు ఏం ఏడవలేదు. సో నిన్న మీకు ఏమైనా కొంచెం డౌట్ వచ్చిందా? మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ మీరు ఆడుకుంటారు కదా ఈ లైన్లోనే, ఏమన్నా వాళ్ళు రావడం కావచ్చు, ఆ శివ వాళ్ళు రావడం కావచ్చు, ఏదైనా జరుగుతున్నట్టు అరుపులు అనిపించినట్టు ఏమైనా అనిపించిందా? అసలు వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతాయన్న మనకి థాట్ లేదు, అసలు వాళ్ళు బయట వాళ్ళకి అంత తెలియదు, ఎప్పుడు ఆ లోపలే ఉంటారు. ఆంటీ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, అది కూడా బయట ఉయ్యాల్లో కూర్చోవడం వల్ల. ఆ రోజు ఈవినింగ్ కూడా ఉయ్యాల్లో కూర్చొని అన్నం తిన్నారు. ఆ తేజశ్రీ ఆమె గేట్ దగ్గర నుంచొని ఉంది, ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన మార్నింగ్ కన్వర్జేషన్ ఏం జరిగింది వాళ్ళిద్దరికి, మీకు ఏమైనా తెలుసు? తెలియదు, కానీ వాళ్ళ మమ్మీ లంచ్ చేస్తున్నారు ఈవినింగ్ 3-4 టైంలో. ఓకే. అంతే, అప్పుడే లాస్ట్ టైం చూడడం. దాని తర్వాత ఇక మళ్ళీ ఆవిడ బయటికి కూడా రాలేదు. సో ఇప్పుడు ఇదంతా వాళ్ళ చెల్లె ఒక అడుగు ముందుకేసి మీకు ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి చెప్తే బాగుంటుండేనేమో, ఎందుకంటే 5-6 మధ్యలో 7 మ్యాక్సిమం 10 వరకు ఇక్కడ అంతా తిరుగుతూనే ఉంటారు, అక్క వాళ్ళు ఉంటారు. కనీసం ఎవరికైనా చెప్పుంటే బాగుండదు అనిపిస్తుంది. మా అక్క నన్ను మెట్టెల మీద కూర్చోమంది, ఎవరికి చెప్పొద్దంది అంటే తన కామెంట్స్ పెడుతున్నది, తను చాలా మెచ్యూరిటీ మాట్లాడుతుంది అది అని. మాట్లాడినప్పుడు తనకు అంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఎవరికైనా చెప్పుంటే బాగుండదు. ఆ పక్కన పోర్షన్ వాళ్ళకి డాగ్ ఉంది, వాళ్ళు ఎప్పుడు బయటే ఉంటారు. అది ఇప్పుడు జరుగుతుంటే ఇప్పుడు బిల్డింగ్ అనేది సపరేట్ కూడా లేదు, ఒకటే రూమ్ సపరేట్ కూడా లేదు, బిల్డింగ్ అనేది రూమ్స్ అనేది అటాచ్డ్ ఉంది, మేము వెళ్ళి చూసాము. వాళ్ళకి సౌండ్స్ ఏం రాలేవంటనా? ఏమో అదే తెలియట్లేదు. ఫస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తారు అన్నారు కదా, వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడట్లేదు కదా, తర్వాత హ్యామర్తో కొట్టడం వల్ల చనిపోయింది. లోపలికి వెళ్ళి చూసారా ఏమన్నా? ఇప్పుడు మీరు వచ్చినప్పుడు వెళ్ళాం అంతే. మొత్తానికి వాళ్ళ మాటలలో మనకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి చిన్న పాప ఫస్ట్ మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు కూడా మమ్మల్ని పిలిచుంటే, ఒక అడుగు ముంగడికేసి మమ్మల్ని పిలిచుంటే మేము కనీసం ఆపేవాళ్ళము, లేకపోతే పోలీసులకైనా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసేవాళ్ళము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.